నేడు ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు కవితతో భేటీ కానున్న మాజీ మంత్రులు. నేడు చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ప్రధాని మోడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర, అరెస్టు కారణాలను రిమాండ్ రిపోర్టులో చెప్పిన ఈడీ. తెలంగాణలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, 37 మంది చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు 7 రోజుల కస్టడీ, విచారణకు రావాలంటూ ఆమె భర్త అనిల్ కు ఈడీ నోటీసులు. తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణకు ముగిసిన గడువు, మార్చి 23 వరకు అప్లికేషన్ల సవరణలు చేసుకోవచ్చు అన్న టీఎస్పీఎస్సీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుకు కస్టడీ, 7 రోజుల పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చిన నాంపల్లి కోర్టు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు, ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ ఎలక్షన్స్. ప్రజాస్వామ్య పండుగకు మేం సిద్ధంగా ఉన్నాం, విపక్షాల ఓటమి ఖాయమన్న ప్రధాని మోడీ. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమంటూ జగన్ ట్వీట్, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరిన వైసీపీ బాస్. సీఎం జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక పోలింగే మిగిలి ఉందని చంద్రబాబు సెటైర్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు మోడీ బలగమని సీఎం రేవంత్ సెటైర్. బీఆర్ఎస్ తో పొత్తు వద్దు అన్నందుకే బీఎస్పీకి రాజీనామా, మోడీ అమిత్ షా ఒత్తిడి తెచ్చారు అన్న ప్రవీణ్ కుమార్. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి, కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించిన రమేష్. తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదిమేశాయి, నాగర్ కర్నూల్ సభలో 2 పార్టీలపై ప్రధాని మోడీ విసుర్లు. ఢిల్లీలో ఏపీ భవన్ ను విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు, ప్రతిపాదనకు అంగీకరించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ, ఈ నెల 20న ఆ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న సీఎం జగన్. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట, 1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు, అమలుపై స్టే విధించాలి అన్న కేరళ సీఎం, ఎంఐఎం ఎంపీ. ఐక్యరాజ్య సమితిలో అయోధ్య సీఏఏపై పాక్ రెస్పాన్స్, చెత్త రికార్డు, ఆ దేశానికి సొంతమని భారత్ అటాక్. రష్యాలో కొనసాగుతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్, పుతినే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం. నేడు మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్, తుది పోరులో తలపనున్న ఢిల్లీ, బెంగళూరు.